రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్నగర్ పార్లమెంటు నుంచి పోటీ చేస్తున్న వంశీచంద్ర రెడ్డి గారికి ఓటేసి గెలిపించాలని ఈరోజు మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి గత 10 ఏళ్ళుగా చూస్తూ ఉన్నాం, రాష్ట్రంలో బీఆర్ఎస్ కానీ కేంద్రంలో బీజేపీ కానీ ఈరోజు ప్రజలను ఏ విధంగా ఈరోజు అణచివేసిందో, ఏ విధంగా అభివృద్ధి చేయకుండా ఈరోజు మళ్ళీ ఓట్లు అడగడానికి వస్తుంటే ఒకసారి అందరూ ఆలోచించుకోవాలి. మరి బీసీ ప్రధాని అయితే బీసీల బతుకులు బాగుపడతాయని చెప్పి నరేంద్ర మోదీ గారికి మద్దతు ఇచ్చి ఈరోజు దేశమంతా కూడా ఓట్లు ఇస్తే ఇప్పటి వరకు కూడా ఈరోజు బీసీ డిమాండ్లపై ఏనాడు కూడా స్పందించినటువంటి పరిస్థితి ఈరోజు కేంద్రంలో ఉంది. మరి రాష్ట్రంలో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే అత్యధిక వర్గాలు బడుగు బలహీన వర్గాలు చూసిన రాష్ట్రం తెలంగాణ. వారికి రిజర్వేషన్ ఉండాలని చెప్పి 34% రిజర్వేషన్ కావాలని కేంద్రానికి లెటర్ రాసిండు కేసీఆర్ గారు. ఈయన పార్టీ టికెట్లు ఇయ్యాడు, ఫెడరేషన్ నిర్వీర్యం చేసిండు. స్థానిక సంస్థల్లో పంచాయతీరాజ్ ఎన్నికల్లో కూడా ఈరోజు రిజర్వేషన్లు తక్కువ చేసి అణచివేసిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. మరి కేంద్రంలో చూసుకుంటే మోదీ బీసీ జనగణన చేయలేదు, వాళ్ళే మాట ఇచ్చిండ్రు. యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తాయి బీసీ జనగణన చేస్తాం, ఈరోజు బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తాం, బీసీ ప్రధాని అయితే మీ బతుకులు బాగుపడతాయని. ఇంతవరకు మళ్ళీ ఒక 50 ఇంటికే పోయిన పరిస్థితి ఉంది. రాజ్నాథ్ సింగ్ గారు మాటిస్తే దిక్కు లేదు, నరేంద్ర మోదీ గారి హామీలకు దిక్కు లేదు. మళ్ళీ కూడా ఈరోజు ఏదో కబడ్డీ ప్రేమ వర్కపోస్తూ ఈరోజు బీసీ ప్రధాని అని చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు మాకు సమగ్ర కులగణన జరిగితేనే ఈరోజు మాకు రిజర్వేషన్లు వస్తాయి, మా పిల్లలకు ఈరోజు చదువులో ఉద్యోగాలు వస్తాయి, విద్యాలో రిజర్వేషన్ వస్తాయి, ఉద్యోగాల రిజర్వేషన్ కలుగుతాయి. ఈరోజు మనంతా కూడా మహిళలకు చట్టసభలు వస్తాయి. అన్నింటికన్నా ముఖ్యంగా బీసీలకు చట్టసభల రిజర్వేషన్ కూడా పొందాలంటే బీసీ జనగణన ఎంత అవసరం. ఆ బీసీ జనగణన చేయకుండా నీవు ఎన్ని హామీలు ఇచ్చినావు ఈరోజు అమలు కానటువంటి పరిస్థితి, నేను నమ్మే పరిస్థితి ఎవరు బీసీలు లేరు. కాబట్టి రాహుల్ గాంధీ గారు స్పష్టమైన హామీ ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన హామీ ఇచ్చింది. మేము కేంద్రంలో అధికారంలోకి వస్తే బీసీ జనగణన చేస్తాం, బీసీ రిజర్వేషన్ల పరిమితి ఎత్తివేస్తాం, ఈరోజు బీసీల డిమాండ్ నెరవేరుస్తాం అని చెప్పి ఈరోజు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా మాట ఇచ్చారు, బీసీ జనగణన జరిపిస్తామని. ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు మొన్నటి అసెంబ్లీ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముందు అసెంబ్లీలో కూడా బీసీ జనగణనకు తీర్మానం కూడా ప్రవేశపెట్టిన పరిస్థితి ఈరోజు మనం అంతా చూసాం. కాబట్టి ఏదైనా కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే ఖచ్చితంగా ఆమె నిలబెట్టుకుంటుంది. ఆ నిలబెట్టుకునే కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ప్రజలంతా కూడా ఈరోజు మద్దతు పలకాలని చెప్పి మేము మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఇతర అభ్యర్థుల పరిస్థితులు చూడండి. వంశీచంద్ర రెడ్డి గారి డీకే అరుణమ్మ గారి పరిస్థితి, మళ్ళీ డీకే అరుణమ్మ గారి రాజకీయ పరిస్థితి మేము చూసినాం. వాళ్ళంతా కూడా ఈరోజు ఫ్యాక్షన్ రాజకీయాలు కూడా చేసినటువంటి చరిత్ర ఈరోజు డీకే అరుణమ్మ గారి. మరి అదే గద్వాలలో బీసీ అభ్యర్థి నిలబెడితే అదే సరితమ్మను ఓడించాలని చెప్పి మీ సొంత పార్టీ బీసీ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వేయించిన అరుణమ్మ ఒక్కసారి గుర్తు చేసుకో. అంటే మీ మేనల్లుడు గెలవాలని మీరంతా ఏకమవుతారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించాలని మీరంతా ఏకమవుతారు. బీసీ అభ్యర్థిని కూడా ఈరోజు మీ సొంత పార్టీ అభ్యర్థిని ఓడించడం. మళ్ళీ ఇక్కడ వచ్చేదో నేను బీసీల వాది, వాళ్ళు మీకు నాకు సపోర్ట్ చేస్తారంటే బీసీలంతా మీకు తిక్కొల్లా కనిపిస్తున్నారా? మీరు ప్రతి ఒక్కరు కూడా మేము అర్థం చేసుకుంటా ఉన్నాం, ప్రతి ఒక్కరు కూడా అవగాహన చేసుకున్నాం, ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నాం. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో బీసీల ద్రోహి డీకే అరుణమ్మ గారిని ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఓడిస్తాం. గతంలో ఒక ఎమ్మెల్యే గడ్డపిల్లలు ఉంటాయని ఎంత ఇబ్బంది పెట్టిండ్రు ఈరోజు రాష్ట్రం అంతా కూడా చూసింది, వాల్మీకులంతా కూడా ఈరోజు గమనించారు, అన్ని వర్గాలు గమనించారు. కాబట్టి ఈ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మీ ఆటలు సాగవు. గతంలో కూడా 2 సార్లు ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు, ముచ్చటగా 3వసారి కూడా ఈరోజు ఓటమి పాలు కావడానికి ఈరోజు సిద్ధంగా ఉండండి. మరొక్కసారి ప్రలోభ రాజకీయాలు చేస్తే మహబూబ్నగర్ జిల్లా ప్రజలు ఈరోజు ఎవరు కూడా సిద్ధంగా లేరు. ఎందుకంటే కేంద్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని సర్వే చెప్తా ఉన్నాయి. ఇక్కడ కూడా మహబూబ్నగర్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే ఖచ్చితంగా వంశీచంద్ర రెడ్డి గారికి ఉన్న నెట్వర్క్, ఆయనకు సిడబ్ల్యూసీ ఉన్న ప్రత్యేకత నుంచి ఖచ్చితంగా మంత్రి అవుతాడు. ఈ యొక్క మహబూబ్నగర్ పార్లమెంట్ కూడా అభివృద్ధి చెందింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు ఆలోచించి, ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, సీఎం సొంత జిల్లా ఈరోజు రేవంత్ రెడ్డి గారికి మనం కూడా ఆయనకు మాట దక్కాల్సిన పరిస్థితి ఈరోజు జిల్లా ప్రజలు మనం. ఎందుకంటే మహబూబ్నగర్ జిల్లాకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది. వెనుకబడిన జిల్లాకు గతంలో పురుగుల రామకృష్ణరావు తర్వాత మళ్ళీ కూడా రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి మాట దక్కాలంటే ఈరోజు ఖచ్చితంగా మన జిల్లా ముఖ్యమంత్రి మాట నిలబడాలంటే మన జిల్లాలోని 2 స్థానాల్లో కూడా అక్కడ మల్లు రవి గారు కానీ ఇక్కడ చెల్లా వంశీచంద్ర రెడ్డి గారిని ఖచ్చితంగా ఈరోజు వాళ్ళని గెలిపించాల్సిన పరిస్థితి ఉంది, గెలిపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి మరొకసారి మనం చేస్తూ
13వ తారీఖు నాడు ఎలాంటి ప్రలోభాలు పెట్టకుండా ఈరోజు బీజేపీ చాలా ప్రభావితం చేస్తుంది. మొన్న చూస్తాం ఒక అభ్యర్థి పైన చెల్లా వంశేంద్ర ఏదో రౌడీ ఏం చేస్తున్నట్టు ఈరోజు మనం టీవీలలో పత్రికలలో చూసినాం. అంటే మీరు ఏ విధంగా ఫ్యాక్షన్ రాజకీయాలు పోయి ఈ విధంగా దాడికి పురమాయిస్తున్నారో నియోజకవర్గ ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. కాబట్టి ఇకనైనా కూడా అటువంటి రాజకీయాలు మానుకోవాలి. లేకుంటే మే 13 తర్వాత ఈరోజు డీకే అరుణమ్మ గారు ఎక్కడ ఉంటారో ఒక్కసారి అందరూ కూడా ఆలోచించుకోవాలి. మరొకసారి అటువంటి పునరావృతం కావాలంటే, జిల్లా అభివృద్ధి చెందాలంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని చెప్పి మరొకసారి మేము జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాము.